హలో అందరికీ గుడ్ మార్నింగ్, సారీ గుడ్ ఈవినింగ్. మా బాబు ఉన్నాడే, ఒక పని కంప్లీట్ చేసేవారికి ఇంకొకటి, అది చేసేవారికి ఇంకొకటి, అది చేసేవారికి ఇంకొకటి, ఏదో ఒక పని తెచ్చి పెడుతూనే ఉంటాడు నా నెత్తికి. సో మీ ఇంట్లో కూడా పిల్లలు ఇంతేనా? ఇంతేలేండి, నాకు తెలుసు. అండ్ ముందు కాలంలో వీళ్ళు ఇంతమంది పిల్లల్ని ఎలా మెయింటైన్ చేస్తుండేనేమో కానీ ఇప్పుడైతే ఒక్క బేబీకే సరిపోతుంది అందరికీ, తల ప్రాణం తోకకు వచ్చేస్తుంది. యాక్చువల్లీ మా మామయ్య వాళ్ళు 11 మెంబర్స్. నిజంగా వాళ్ళ మదర్ ఇంతమందిని ఎట్లా ఇది చేసుకున్నారేమో కానీ అంత పిల్లల్ని పెంచడం కనడం అంత చిన్న మాట కాదు. ఇప్పటి జనరేషన్లో అట్లా లేరు ఎవ్వరు, ఒక బేబీకే సరిపోతుంది అందరికీ. సీరియస్లీ చెప్తున్నా కదా, 11 మెంబర్స్ అంటే అండ్ అందరూ పక్క పక్కనే ఉంటారు. కష్టమైన సుఖమైన కష్ట సుఖాలు అందరు కలిసి తోడుంటారండి. నిజంగా నేను మ్యారేజ్ అయిన కొత్తలో అందరిని చూసి షాక్ అయిపోయినా నేను. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, కష్టం సుఖం అన్నిట్లలో అందరు కలిసి ఉంటారు. జాయింట్ ఫ్యామిలీ ఉంటే ఎంత బెనిఫిట్ అనేది అర్థమవుతుంది. కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, కొన్ని అడ్వాంటేజెస్, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. కానీ కలిసి ఉండడమే మంచిది. మన పిల్లలకి కూడా అర్థమవుతుంది ఫ్యామిలీ అంటే ఏంది, ఎవరితో ఎట్లుండాలి. ఇక్కడ డిసడ్వాంటేజ్ అని ఎందుకన్నానంటే, ఇప్పుడు ఫ్యామిలీ మొత్తంలో ఒక్కరైనా ఉంటారండి, ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ, చిచ్చులు పెట్టే వాళ్ళు అంటారు కదా, అట్లా. సో ఇవన్నీ ఏంటంటే, మనం కూరలో కరివేపాకు ఎట్లయితే తీసి వాడేస్తామో అలాంటి వాళ్ళని కూడా అట్లా తీసి వాడేయాలంటే పక్కన పెట్టేసేయాలి. ఇంకా వాళ్ళ మాటల్ని వాళ్ళని పట్టించుకోవద్దు. అప్పుడే అందరు హ్యాపీగా ఉంటారు.